సలసల అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిపై అమెరికా ఉక్కుపాదం. ఏ స్థాయిలో ఉక్కుపాదం అంటే చేతులకి కాళ్ళకు కూడా బేడీలేసి తరలించేస్తున్నారు. అమెరికాలోని అరిజోనా రాష్ట్రం టక్సన్లో పోలీసుల నిర్బంధంలో అక్రమ వలసదారులు ఎక్కడికక్కడ పట్టుకొని లోపల పడేస్తున్నారు. చూడండి ఎంత ఘోరమో. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫోర్ట్ బ్లిస్ సైనిక స్థావరం నుంచి అక్రమ వలసదారుల చేతులు కాళ్లకు బేడీలు వేసి తరలిస్తున్న అధికారులు. సో అది కూడా ఒక డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్య దేశం అని మాట్లాడుతుంటాము. కానీ అక్కడ కూడా ఎంత భయంకర. ఇప్పుడు వీళ్ళంతా దేనికి వచ్చి ఉంటారు? వీళ్ళేం ఉగ్రవాదులో, టెర్రరిస్టులో, ఇంకోటో కాదు. అక్రమ అనగానే మనం దాన్ని ఒక నెగిటివ్ షేడ్లో చూస్తున్నాం. బతకడానికి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఆయా దేశాల్లో ఉద్యోగాలు లేక, ఉపాధి లేక అక్కడికి వలస వెళ్ళి అక్కడ ఏదో బతుకుతున్న వాళ్ళు వీళ్ళు అయి ఉంటారు. సరే, ఎవడైనా ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వాళ్ళు ఉంటే ఈ రకంగా తీసుకెళ్ళినా ఇబ్బంది లేదు. ఏదో బతకడానికి వచ్చిన వాళ్ళని మనం అక్రమ వలసదారులు అని వాళ్ళని ఏదో పెద్ద ఇదిగా చూపించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దేశ చట్టాల ప్రకారం, నిబంధనల ప్రకారం వితౌట్ పర్మిషన్, వితౌట్ కండిషన్స్ అండ్ ఎలాంటి నిబంధనలు పాటించకుండా అక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళని ఆయా దేశాలకు మీరే పంపించే ప్రయత్నం చేయండి. ఆ మాత్రం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి కదా. బేడీలేసి కాళ్ళకు కూడా నడవరాకుండా బేడీలేసి తరలిస్తున్నారు. సైనిక విమానాల్లో తిప్పి పంపుతున్న అగ్రరాజ్యం. ఇరుగు పొరుగు దేశాల ఆక్రోశం అడ్డుకోవడానికి బ్రెజిల్, మెక్సికో, కొలంబియా ప్రయత్నాలు. ఆంక్షల కొరడాతో దారికి తెచ్చుకుంటున్న ట్రంప్. గురుద్వారాల్లో తనిఖీలపై సిక్కుల మండిపాటు. బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేయడానికి జంకుతున్న విద్యార్థులు. భారతీయ విద్యార్థులు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా వేల మంది ఉన్నారు. సో వాళ్ళక్కడ పార్ట్ టైం జాబ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారట. ఒకవేళ పొరపాటున పార్ట్ టైం జాబ్ చేస్తూ దొరికిపోతే కథమేగా, మళ్ళీ వెనక్కి రావాల్సిందే. చదువు మొత్తం అర్ధాంతరంగా ఆగిపోద్ది. ఇంతవరకు ఖర్చు పెట్టిన లక్షల రూపాయలు బూడిదల పోసినట్టే. కాబట్టి ఆ పార్ట్ టైం జాబ్ చేయడానికి భయపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు. అక్రమ వలసదారులపైన ఉక్కుపాదం మోపుతున్నారు. సరైన పత్రాలు లేకుండా దేశంలోకి దొడ్డిదారిన ప్రవేశించి నివాసం ఉంటున్న వారిని పెద్ద ఎత్తున స్వదేశాలకు తిప్పి పంపుతున్నారు. ఇందుకోసం సైనిక విమానాలను కూడా ఉపయోగిస్తున్నారు. ఈ విమానాలను తమ భూభాగంలోకి అనుమతించేది లేదని బెదిరిస్తున్న దేశాలపైన ఆంక్షల కొరడా జులిపించి దారికి తెచ్చుకుంటున్నారు. దీంతో మధ్య దక్షిణ అమెరికా దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. సరిహద్దున ఉన్న మెక్సికోతో పాటు బ్రెజిల్, కొలంబియా, గ్వాటెమాలా, హోండూరస్, ఎల్ సాల్వడార్ ఇలాంటి దేశాలు అమెరికా చర్యలపైన ఆక్రోశం వెళ్లగక్కుతున్నాయి. తమ దేశవాసుల్ని గొలుసులతో బంధించి అమానవీయంగా సైనిక విమానాల్లో తరలిస్తున్నారంటూ మండిపడుతున్నాయి. ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న ఈ దేశాలు ఇలా వెనక్కి వచ్చిన వారికి సౌకర్యాలను కల్పించలేక తలలు పట్టుకుంటున్నాయి. డిపోర్టేషన్కు సైన్యాన్ని వినియోగించడం పైన దేశీయంగా నిరసన వ్యక్తమవుతున్న వలసదారుల్ని పంపేస్తే అమెరికాలో వివిధ పనులు చేసేవారు లేకుండా పోతారని ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు? లోకల్ సెంటిమెంటు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళని పంపిస్తే మన వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి. మరి ఆ పని చేసేటోడు ఎవడు కావాలా? సో ఇది వాళ్ళకు కూడా ఇబ్బంది, అమెరికన్స్ కూడా ఇబ్బంది అని అంటున్నారు. వారిని వెనక్కి పంపడంలో సున్నితంగా వ్యవహరించాల్సి ఉందని పలువురు సూచిస్తున్న ట్రంప్ సర్కార్ వెనక్కి తగ్గట్లేదు. దీంతో సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న లక్షల మంది వణికిపోతున్నారు. ఇగో అమెరికాలో అక్రమంగా ఉంటున్న బ్రెజిల్ వాసులను బేడీలతో తరలిస్తున్న అధికారులు. చేతులకు బేడీలతో బ్రెజిల్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని వెనక్కి పంపే క్రమంలో అమెరికా సైన్యం వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. వారిని గొలుసులతో కట్టడంతో పాటు చేతులకు బేడీలు వేసి సైనిక విమానం ఎక్కిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆ విమానంలో కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని, ఏసీ సౌకర్యం లేదని ఆరోపణలు వచ్చాయి. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని బ్రెజిల్ తీవ్రంగా ఖండించింది. అమెరికా సర్కార్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. తనను 7 నెలల పాటు నిర్బంధించారని, ఇప్పుడు చేతులకు బేడీలు వేశారని, కాళ్లను గొలుసులతో కట్టేశారని, కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని కంప్యూటర్ టెక్నీషియన్ ద సిల్వా మౌరా ఆవేదన వ్యక్తం చేశారు. విమానంలో ఏసీ లేకపోవడం వల్ల గాలి పీల్చుకోవడం కూడా కష్టమైంది అని ఆంటోనియా రోడ్రిగ్స్ అనే మరో వలసదారుడు తెలిపారు. 88 మందితో అమెరికా నుంచి విమానం బ్రెజిల్లోని మానాస్ నగరానికి చేరుకున్నది. గ్వాటెమాలాకు ఇదే రీతిలో పలు విమానాల ద్వారా ఈ అక్రమ వలసదారులను ట్రంప్ ప్రభుత్వం తిప్పి పంపింది. హోండూరస్కు అక్రమ వలసదారులతో విమానాలు వెళ్ళినాయి, వివిధ దేశాలకి. తిరస్కరించిన మెక్సికో అమెరికా తిప్పి పంపిన అక్రమ వలసదారుల విమానాన్ని తొలుత మెక్సికో అనుమతించలేదట. సరైన విధానాలు పాటించనందున తిరస్కరించే హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది. అయితే
ఆంక్షల హెచ్చరికలతో ఆ దేశం వెనక్కి తగ్గక తప్పలే. ఆ తర్వాత దీంతో పాటు మరిన్ని విమానాలు అమెరికా నుంచి మెక్సికోకు తీసుకొచ్చాయి అక్రమ వలసదారులను. అయితే అవి సైనిక విమానాల, ప్రయాణికులవా, సరకు రవాణా అనేవి తెలియలేదు. అమెరికా ఏకపక్ష నిర్ణయాన్ని మెక్సికో అధ్యక్షుడు ఖండించారు. టారిఫ్ హెచ్చరికలతో దిగొచ్చిన కొలంబియా ఏమన్నా బెదిరిస్తున్నారు. ఎగుమతులు దిగుమతుల విషయంలో పలు రకాల ఆంక్షలు ఉన్నాయి, ఆంక్షలు పెడతాం, ఈ ఫ్లైట్ దిగాలనా వద్దా, మీ వాళ్ళని మీరు తీసుకుంటారా తీసుకోరా, బస్ అంతే, బెదిరించి దారికి తెచ్చుకుంటున్నారట. సేమ్ కొలంబియాలో కూడా టారిఫ్ హెచ్చరికలతో దిగొచ్చిన కొలంబియా అమెరికా నుంచి వచ్చే అక్రమ వలసదారుల విమానాలు అనుమతించేందుకు తొలుత నిరాకరించిన కొలంబియా ట్రంప్ టారిఫ్ హెచ్చరికలతో దిగొచ్చింది. అమెరికా సైనిక విమానాలను దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నాను అని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో మొదట స్పష్టం చేశారు. అమెరికా సైనిక విమానాన్ని వెనక్కి పంపించారు. దీంతో కొలంబియాపై కొరడా జులిపించారు ట్రంప్. అక్కడి నుంచి తమ దేశానికి దిగుమతయ్యే వస్తువులపైన 25% టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. ఇది వారంలో 50% పెరుగుతుందని పేర్కొన్నారు. వీసాపై పరిమితులను విధిస్తామన్నారు. దీంతో కొలంబియా వెనక్కి తగ్గింది. అసలుకే మోసం అయ్యేటట్టుంది, వాడు రాక్షసుడిలాగా బిహేవ్ చేస్తున్నాడని వీళ్ళే వెనక్కి తగ్గిరట. ఎంత ఘోరం చూడండి. అసలు ఏమైనా డెమోక్రటిక్గా వ్యవహరిస్తున్నట్టున్నదా? మనం అక్రమ వలసదారులు అంటే వాళ్ళు అక్కడేం పోయి బాంబులు వేస్తేందుకో ఇంకోటి వేస్తేందుకో అక్కడికి పోలేదు వాళ్ళు. సరే, అక్కడ నిబంధనలను ఉల్లంఘించో లేకపోతే ఏదో రకంగా ఆ దేశంలోకి ఎంటర్ అయి బతుకుతున్నారు అంతే. జల్లెడ పడుతున్న యంత్రాంగం. అక్రమ వలసదారుల్ని గుర్తించే పనిలో ట్రంప్ యంత్రాంగం పెద్ద ఎత్తున నిమగ్నమై ఉన్నది. ఇందుకోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. వలస సేవలు, హోంల్యాండ్ భద్రత, FBI, డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, పొగాకు, ఆయుధాలు, పేలుడు పదార్థాల అధికారులు ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. అక్రమ వలసదారులు పనిచేసే చోట్ల నిఘా వేసి మరీ పట్టుకుంటున్నారు. వారిని ప్రత్యేక విమానాల్లో తిప్పి పంపుతున్నారు. ఇందుకోసం C-17 సైనిక కార్గో విమానాలు వినియోగిస్తున్నారు. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వెంటనే దేశ దక్షిణ సరిహద్దు ప్రాంతంలో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయడానికి శాండియాగో, ఎల్ పాసోల్లో 1500 మంది సైనికులను అమెరికా మోహరించింది. వీరిని గుర్తించే చర్యలు చేపట్టడానికి షికాగోలో అధికారులు పర్యటిస్తున్నారు. ఇందులో బోర్డర్ జార్ టామ్ హాప్మన్ అటార్నీ జనరల్ ఉన్నారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశామని, వారిని గుర్తించే ప్రక్రియ ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. వెనక్కి పంపుతున్న అక్రమ వలసదారులను అనుమతించని దేశాలపై ఆంక్షలు విధిస్తామని ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ స్పష్టం చేశారు. వలస సేవలు, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆదివారం దేశవ్యాప్తంగా 956 మందిని అరెస్ట్ చేసిరట. గురుద్వారాల్లో తనిఖీలు. అక్రమ వలసదారుల్ని గుర్తించే క్రమంలో అమెరికా అధికారులు గురుద్వారాల్లో తనిఖీ చేస్తున్నారు. న్యూయార్క్, న్యూజెర్సీలోని ప్రార్థనా మందిరాల్లో తనిఖీలు చేయడంపై కొన్ని సిక్కు సంస్థలు మండిపడ్డాయి. వేర్పాటువాదులు, అధికారిక పత్రాలు లేని వలసదారులు గురుద్వారాలు ఉపయోగించుకుంటున్నారంటూ అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగినాయి. విద్యార్థుల్లో భయం. వివిధ దేశాలకు చెందిన లక్షల మంది విద్యార్థులు F1 వీసాలపై అమెరికాకు వచ్చి చదువు ఖర్చుల కోసం కాలేజీల బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న తాజా చర్యలతో ఈ విద్యార్థులు హడలిపోతున్నారు. ప్రభుత్వం తమను ఎక్కడ లక్ష్యంగా చేసుకుంటుందో అని ఆందోళన చెందుతున్నారు. విదేశాలకు ఆర్థిక సహాయం పైన ట్రంప్ వేటు. విదేశాలకు ఆర్థిక సహాయం నిలిపేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. అమెరికాకు ఎలాంటి ప్రతిఫలం లేకపోయినా అదే పనిగా డబ్బులు ధారపోయడం ఇక కుదరదని ఆయన స్పష్టం చేసినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ ఆదివారం వివరించారు. అమెరికన్ ప్రజలు కష్టపడి సంపాదించి ప్రభుత్వానికి పన్నులు కడుతున్నారు. ఆ డబ్బును సద్వినియోగం చేయడం ప్రభుత్వ నైతిక విధి అని ఆ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. అరిజోనాలో టక్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సైనికుల విమానంలో అక్రమ వలసదారుల తరలింపు. వాళ్ళకి బేడీలేసి తీసుకుపోయి ఆడెత్తేసి వస్తున్నారు. ఎంత ఘోరం చూడండి. మరి మన దేశం పరిస్థితి ఏందో. మన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ పార్ట్ టైం జాబ్ చేయాలంటే వణికిపోతున్నారు. ఇప్పుడు ఎందుకు చేస్తారు పార్ట్ టైం జాబ్? అక్కడ చదువుకోవడానికి వెళ్ళిరు పాపం. లక్షలు ఖర్చు పెట్టాలా, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళ కోర్సుకి. ఏదో చిన్న పని చేసుకొని ఆ ఫీజులు ఎళ్ళ తీసుకుంటే చాలు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఖర్చులు ఇక్కడ పేరెంట్స్కి పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ WHO నుంచి కూడా వైదొలిగినట్టున్నారు కదా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా అనవసరంగా డబ్బులు ఇస్తున్నాం,
అన్ని దేశాల కంటే మేమే ఎక్కువ ఇస్తున్నాం, చైనా అంత తక్కువ ఇస్తున్నాం, మేము అంత ఎక్కువ ఇస్తున్నాం, అసలు అవసరమైన ఇది వేస్ట్ అని దాని నుంచి బయటకు వచ్చిండు. అండ్ బైడెన్ తీసుకున్న చాలా నిర్ణయాల్ని రద్దు చేసిండు.